డబ్బు ఎలా చేతులు మారుతుందో ఇద్దరు వ్యక్తుల మధ్య లేకపోతే రెండు సంస్థల మధ్య కనుక్కోవడం చాలా కష్టం. కానీ కనుక్కోవడానికి మాత్రం రెండు దారులు ఉంటాయి. మొదటిది ఒక సాధారణ వ్యక్తి ద్వారా. ఇది ఎలానో నేను ఆల్రెడీ గత వీడియోలో వివరించాను మీకు. ఇలా వ్యక్తుల యొక్క కనెక్షన్ కనుక్కోవడం చాలా కష్టం. అంతేకాదు డబ్బులు ఎలా చేతులు మారుతాయనేది కనుక్కోవడం కూడా ఇంకా కష్టం. రెండో దారి ఏంటంటే ఎన్జిఓలకు విరాళాలు ఇచ్చేవారిని ట్రాక్ చేయడం. సారోస్ లాంటి వాళ్ళకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే అజెండాలకు నిధులు సమకూర్చడానికి ఇది ఒక సులభమైన పద్ధతి. కానీ ఇదే నాలాంటి వాళ్ళకి డబ్బులు ఎటుపోతుందో ట్రాక్ చేయడం మరింత సులభం చేస్తుంది. స్ట్రింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ నేను మీకు చూపించబోయేది రిహానా సరోస్ మధ్య డబ్బు ఎలా చేతులు మారుతుంది, అలాగే రిహానా మరియు ట్విట్టర్ CEO జార్జ్ సోరోస్ యొక్క కనెక్షన్ ఏంటి. దీంతో పాటు కమలా హ్యారిస్ యొక్క మేనకోడలు మీనా హ్యారిస్ కి సారోస్ నుంచి డబ్బులు ఎలా వచ్చింది, అలాగే ఆమె మన భారతదేశంలో వ్యతిరేక అజెండా ఎలా అమలు చేస్తుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా రిహానా కంపెనీకి సంబంధించిన 2018-2019 సంవత్సరం యొక్క వార్షిక రిపోర్ట్ ని చూడండి. క్లారా లియోనెల్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ పార్ట్నర్ అనే 16 పేజీలో హ్యూమన్ రైట్స్ వాచ్ అనే పేరుంది. ఇది ఒక ఎన్జిఓ. ఇది తను తాను మానవ హక్కుల సంరక్షణ సంస్థగా చూపించుకుంటుంది. కానీ నిజంగా వాళ్ళు ఏం చూపిస్తున్నారో ఒక్కసారి తెలుసుకుందాం. 23 మార్చి 2018 నాడు వారి అధికారిక వెబ్సైట్ hrw.org రిహానాను పొగడానికి ఒక వ్యాసం కవర్ చేసింది. యాదృష్టంగా అదే ఎన్జిఓ సారోస్ పైన కూడా ఒక వ్యాసం పెట్టింది. అక్కడ వాళ్ళు 2010లో అతని నుండి $100 మిలియన్ తీసుకోవడానికి ఒక ఒప్పందం కుదుర్చున్నారు. ఆ ఒప్పందాన్ని 10 సంవత్సరాల వరకు కుదుర్చున్నారు. అంటే 2011 నుంచి 2020 వరకు దాదాపుగా ప్రతి సంవత్సరం $10 మిలియన్. ఇక 2011 ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పేజ్ నెంబర్ 15 నుంచి దీన్ని మీరు వెరిఫై చేయొచ్చు. 2018-19 సంవత్సరంలో సారోస్ నుంచి నేరుగా అందుకున్న నిధుల్లో కొంత భాగాన్ని రిహానా కంపెనీకి HRW ఫార్వర్డ్ చేసింది. కానీ అవన్నీ తప్పని నిరూపించడం ఎలా? దానికోసం మనం చూడాల్సింది అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ HRW ఆర్గనైజేషన్ యొక్క విధానాలు మరియు అది చూపించే వాస్తవాల యొక్క ప్రామాణికత ఎంత. మరి వాళ్ళు మన దేశం గురించి అలాగే ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం గురించి ఏం చెప్తున్నారో ఒక్కసారి చూద్దాం. ఇది చూడండి, ఇది వాళ్ళ అధికార వెబ్సైట్ లో ఉంది. నేను దాన్ని ఒక్కొక్కటిగా చదివి మీకు నిజాలంటూ చెప్తాను. ముందు చూడండి, ఇంగ్లీష్ ఉంది కదా, తెలుగులో ఒకసారి చెప్తాను. అధికారిక హిందూ జాతీయవాద భారతీయ జనతా పార్టీ బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వ విధానాలు అట్టడుగు వర్గాల ప్రజలను, ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లను, మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలు ముఖ్యంగా ముస్లింలను అధిక ఒత్తిడికి గురి చేశాయి. ఇదొక పచ్చబద్ధం కదా. అసలు అల్పసంఖ్యాక వర్గాల పట్ల ఏ మంత్రిత్వ శాఖ శ్రద్ధ తీసుకుంటుందో ఎవరికైనా తెలుసా? అదేంటంటే మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇది ఎప్పుడు ప్రారంభమైంది తెలుసా? 2006లో. 2006 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అంటే యూపీఏ అధికారంలో ఉంది. ఆ తర్వాతే మోదీజీ PM అయ్యారు. అవునా? అంటే యూపీఏ తర్వాత బీజేపీ ఈ మంత్రిత్వ పదవిని చేపట్టింది. మతపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారి కోసం ఖర్చు చేసిన ప్రతి పైసా వివరాలను మీకు ఇప్పుడు చూపిస్తాం. ఈ సమాచారం మొత్తం మైనారిటీ వ్యవహారాల అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది. దాని లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి. 2006-2007 నుంచి 2010-2011 వరకు కాంగ్రెస్ మొత్తం 4714.39 కోట్లు ఖర్చు చేసింది వీళ్ళ కోసం. అలాగే 2011-2012 నుంచి 2013-14 వరకు కాంగ్రెస్ మొత్తం 7498.83 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాత వీళ్ళందరూ అనే ముస్లిం వ్యతిరేక బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 22,291.96 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడేమంటారు? అలాగే 2021-22 సంవత్సరానికి గాను 4,810 కోట్లు కేటాయిస్తున్నట్లు కూడా ఆల్రెడీ ప్రకటించేసింది. కానీ ఈ HRW ప్రకారం కాంగ్రెసే మంచిది. కానీ ముస్లిం వ్యతిరేక బీజేపీ మాత్రం మైనారిటీలను అణచివేసింది. దయచేసి చప్పట్లు కొట్టండి ఈ HRW ప్రచారానికి. సరే, ఇంకా ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఈ HRW ఆగస్టు 2019లో ప్రభుత్వం భారతదేశంలోని ఏకైక ముస్లిం మెజారిటీ అయినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క రాజ్యాంగ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసింది. అలాగే దానిని 2 సమాఖ్య పాలిత ప్రాంతాలుగా విభజించింది. కార్యకర్తలను ఏకపక్షంగా నిర్బంధించి ఇంటర్నెట్ యాక్సెస్ ను కూడా పరిమితం చేసింది. HRW అదే ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి కాశ్మీర్లో
30 సంవత్సరాల క్రితం కాశ్మీరీ హిందువులను అత్యాచారం చేసి చంపింది, ఇంకా వారి సొంత దేశంలోనే శరణార్థులుగా మారమని బలవంతం చేసిన విషయాన్ని ఎందుకని రాయలేదు? మరి అదే సమయంలో ఆ కాశ్మీర్ ముస్లింలు హిందూ సోదరి సోదరులను ఎందుకు రక్షించలేదు? లక్షలాది మంది హిందువులు తమ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంటే ఎందుకు ఒక్క ముస్లిం కూడా ఆపలేదు? కానీ ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ ముస్లింలను వాళ్ళ ఇంటి నుంచి కూడా పంపించలేదే. నాకు తెలుసు మీరు ఇది రాయరు, ఎందుకంటే అది మీ ప్రచారం సరిపో కదా. ఇంకా ఏం చెప్తుందో ఒక్కసారి చూద్దాం. 2019 డిసెంబర్లో అమలు చేసిన వివక్ష పౌరసత్వ చట్ట సవరణతో కలిపి ప్రతిపాదిత పౌరసత్వ ధృవీకరణ ప్రక్రియపై 2019 చివరిలో విస్తృత నిరసనలు చెలరేగాయి. హెచ్ఆర్డబ్ల్యూ, ఈ దేశంలో ఒక వ్యక్తి సీఏ కారణంగా ఆడైనా మగైనా తన పౌరసత్వాన్ని కోల్పోయినట్లుగా మీరు రుజువు చేసినట్లయితే మా నాయకుడు వినోద్ చెప్పినట్లుగా మా అన్ని ఛానల్స్ మేము డిలీట్ చేస్తాం. ఇలాంటి చెత్తను చదవడమే అనవసరం, కానీ రిహానా చదివి మాత్రం ఇదే. ఇలానే మొత్తం మన భారతదేశంలోని వ్యతిరేక వ్యవస్థ పనిచేస్తుంది. దయచేసి మీ రాజకీయ ఆకాంక్షను పక్కన పెట్టి ఏ పార్టీకి మీరు ఓటు వేయాలంటే దానికి వేయండి, కానీ సారోస్ వంటి విదేశీ అక్రమదానంతో మన దేశాన్ని నాశనం చేయనివ్వండి. ఒకవేళ మీ రిహానాకి ఏ విధమైన మద్దతు ఇచ్చినా కూడా అప్పుడు మీరు కూడా మన దేశం గురించి నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేయడం కోసం ఈ హెచ్ఆర్డబ్ల్యూ వంటి సంస్థలకు అధికారం ఇచ్చినట్లే. అంతేకాదు సారోస్ను కూడా మీరు శక్తివంతం చేసినట్లే. కాబట్టి మీరు అలాంటి వాళ్ళకు మద్దతు ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచిస్తే తప్పేం లేదు కదా. ఖలిస్తాన్ నుంచి కోట్లు అందుకున్న రిహానా, చూడండి ఈ వార్తలు. అంతేకాదు పిల్లలను బాల కార్మిక కార్యకలాపాలకు వాడుకోవడంలో ఆమె నిమగ్నమై ఉందనే వార్త కూడా వస్తుంది. ఈ సెలబ్రిటీలో ఏదో పెద్ద దేవత లాంటి వాళ్ళని ఎత్తైనా ఫస్ట్ మానేయండి. వాళ్ళలో చాలా మంది మన దేశంలో ఒక సాధారణ మానవునికి సమానమైన ఐక్యూ కూడా వాళ్ళకు ఉండదు. మైలా సిటర్, హెచ్ఆర్డబ్ల్యూ, రిహానా వీళ్ళందరూ కేవలం స్లీపర్ సెల్స్ అంతే, తోలుబొమ్మ లాంటి వాళ్ళు. మరి ఆడించేవాడెవడో వాడిని గుర్తించండి. అతను మనల్ని, మన దేశాన్ని పడగొట్టడం కంటే ముందే అతన్ని పడగొట్టండి. ఒకసారి ఇక్కడ ఈ ఆసక్తికరమైన విషయం చూపించండి. రిహానా యొక్క క్లారా లియోనెల్ ఫౌండేషన్, అలాగే ట్విట్టర్ మరియు స్క్వేర్ సీఈఓ జాక్ థోర్సే యొక్క భాగస్వామ్యంతో #స్మాల్ అనే దాని చొరవతో జాతీయ అన్యాయం మరియు కోవిడ్ ఉపశమనానికి చేసే ప్రయత్నాలకు మద్దతుగా మొత్తం $15 మిలియన్ గ్రాంట్ను ప్రకటించింది. యాదృచ్ఛికంగా జాక్ థోర్సేకి ఒక ట్వీట్ నచ్చింది. అదేంటంటే రిహానా భారత ప్రభుత్వాన్ని షేక్ చేసింది. దాన్ని చూడడానికి మాకు చాలా బాగుంది. ఇది యాదృష్టమని మాత్రం అనుకోవద్దు. ఇతను ట్విట్టర్ సీఈఓ. అతను ఏది ఇష్టపడితే అది బూస్ట్ అవుతుంది, అంతే కదా. ఆ ఒక్క ట్వీట్ మాత్రమే కాదు, జనాలు ఏది పెడితే ఆలోచన పడతారో వాళ్ళకు తగ్గట్లే పెడతారు. అది మనం చూస్తున్న చాలా చిన్నది మాత్రమే. మనకు తెలియనివి, మనకు బ్యాక్గ్రౌండ్ జరిగేవి ఇంకా చాలా ఉన్నాయి. సరే, ఇప్పుడు మీనా హ్యారిస్ గురించి మాట్లాడుకుందాం. కమలా హ్యారిస్ మేనకోడలు. हम भी लायल थे, तुम भी लायल हो, हम भी पेले गए थे, तुम भी पेले जाओगे. ఇప్పుడు నేను సారోస్ మరియు మీనా హ్యారిస్ మధ్య జరిగినటువంటి పూర్తి డబ్బు ట్రయల్ చూపిస్తాను. అయితే దానికి ముందు ఆమె ఏం ట్వీట్ చేసిందో ఒకసారి చూద్దాం. ఏం మాత్రం పడితే మీనాజీ, ఈ వీడియో చూసిన తర్వాత ప్రజల చేతనే మీరు సెలవు చేయబడతారు. భారత ప్రభుత్వం సిక్కులను హింసిస్తుందని ఆమె అన్నారు. నిజమైన మీనాజీ? మరి ఆమెను రీట్వీట్ చేస్తున్న వాళ్ళు ఎవరో ఒకసారి చూడండి. బర్ఖాదత్. ఈ నెక్సస్ గురించి తెలుసుకోవడానికి నా తదుపరి వీడియో కోసం వేచి ఉండండి. ఎవరిని వదలను. మరొక ట్వీట్ చూద్దాం. మీకు నిజాలు కావాలా? సరే, మరి నేను మీకు ఆ నిజాలను ఒకసారి చూపించాను. మొదటగా పిఎస్సి ఫండ్ అంటే ఏంటో మనమందరం ఒక్కసారి తెలుసుకుందాం. యుఎస్లో పిఎస్సి, పొలిటికల్ యాక్షన్ కమిటీ, అంటే రాజకీయ కార్యాచరణ కమిటీ అనేది కొంతమంది సభ్యుల నుంచి ప్రచారాల కోసం విరాళాలను ఫుల్ చేసే ఒక సంస్థ. మరియు అభ్యర్థులు బ్యాలెట్ కార్యక్రమాలకు లేకపోతే చట్ట వ్యతిరేకంగా చేసే ప్రచారం కోసం ఆ నిధులను విరాళంగా అందిస్తుంది. యూనియన్ అనుబంధ పిఎస్సి సభ్యుల నుండి మాత్రమే వీళ్ళు విరాళాలు అడగవచ్చు. అందువల్ల ఈ పిఎస్సీలు ఒక రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేసి వాటి కొరకు నిధులను సమీకరించుకుంటారు. ఇతరులకు డబ్బులు ఇచ్చి ఖర్చుగా చూపిస్తారు. ఒక చిన్న పిఎస్సి ఒక పెద్ద పిఎస్సికి విరాళంగా ఇవ్వచ్చు, లేదా వ్యక్తిగతంగా కూడా ఒక దానం చేయొచ్చు. ఇప్పుడు
మీనా హ్యారిస్ యొక్క నిజమైన రంగులను మీకు చూపిస్తా. సరే, senateMajority.com కు వెళ్దాం. ఇది యుఎస్ సెనెట్ లో డెమోక్రటిక్ మెజారిటీని స్థాపించడానికి మాత్రమే అంకితం చేయబడిన ఒక అధికారిక వెబ్సైట్. అంటే బైడెన్ కమలా హ్యారిస్ లకు చెందిన పార్టీ. సరే, ఇప్పుడు ఎవరు వీళ్ళకి డబ్బులు సమకూరుస్తున్నారో తెలుసుకోవడానికి మిమ్మల్ని OpenSecret.org తీసుకెళ్తాం. డెమోక్రసీ పిఎస్సి సెనెట్ మెజారిటీకి పిఎస్సి నుంచి $1 కోటి ఇచ్చింది. అలాగే $30 లక్షల సూపర్ మెజారిటీ పిఎస్సికి ఇచ్చింది. వీళ్ళు జార్జ్ సారస్ నుండి నేరుగా నిధులు పొందుతున్నారు. మీరు ఈ దాతల జాబితాలో వీళ్ళని చూడొచ్చు. సారోస్ డెమోక్రట్లకు నిధులు సమకూరుస్తున్నారని ఈ పాయింట్ వరకు మనకు స్పష్టంగా తెలుస్తుంది, అవునా? ఇప్పుడు సూపర్ మెజారిటీ పిఎస్సి ఆ డబ్బును ఒక వ్యక్తి లేదా ఒక కంపెనీపై ఖర్చు చేసింది అనుకోండి, దాని పేరే సూపర్ మెజారిటీ. ఇప్పుడు సూపర్ మెజారిటీ యూట్యూబ్ పేజ్కి వెళ్తారు. అక్కడ వీళ్ళు కమలా హ్యారిస్ మీద ఒక వీడియోను అప్లోడ్ చేశారు. ఇక్కడ ఆ వీడియోకు కట్ చేసిన వాళ్ళ పేరు ఒకసారి గమనించండి. మీనా హ్యారిస్. అవునండి, తాను సిక్కుల కోసం రైతుల పక్షాన పోరాడుతున్నానని చెబుతున్న మీనా హ్యారిస్. నిజం బయటకు రావాలని కోరుకుంటున్న అదే మీనా హ్యారిస్. ఇప్పుడు చూడండి, అసలు నిజం బయటకు వచ్చింది. ఇన్నాళ్ళ నుండి మనం చెప్పుకుంటున్న సారోస్ దగ్గర నుండే నిధులు వెళ్తున్నాయి ఈ మీనా హ్యారిస్ కి. అది కూడా చట్టబద్ధంగా వెళ్తున్నాయి. వీక్షకులైన మీకు స్పష్టంగా చెప్పాలంటే సారోస్ డెమోక్రసీ పిఎస్సికి విరాళాలు ఇచ్చారు. అది సూపర్ మెజారిటీ పిఎస్సికి విరాళాలు ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళు డబ్బును సూపర్ మెజారిటీకి ఫార్వర్డ్ చేశారు. ఇందులోనే మీనా హ్యారిస్ నేరుగా కనెక్ట్ అయింది. దీన్ని చూసిన మీ అందరికీ అర్థం కావాల్సింది అంటే సారోస్ డబ్బులు ఎలా ఇస్తున్నాడన్నదే. ఇతనికి ఉన్న 100ల కొద్ది ఇంటర్ కనెక్షన్ కంపెనీలు నిధులను బదిలీ చేస్తుంటాయి. ఇటీవలే జొవాటి నుంచి ఒక ట్వీట్ చూశారు. విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్న ఈ పోస్ట్ అతను పెట్టాడు. ఆ పోస్ట్ తయారు చేసిన వ్యక్తి ఎవరో కానీ అతను కొన్ని లింకులు మిస్ అయి ఉంటాడు. కానీ అతను నిజాలకు మాత్రం చాలా దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు ఆ నిజాలేంటో ఈ వీడియో నేను చూపిస్తాను. జొరాటి చేసినటువంటి లోతైన విశ్లేషణలో అతనికి కొన్ని నిజాలు తెలిసాయి. కానీ అతను అది ఎక్కడ బయట పెట్టలేదు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట తాను కూడా నెక్సస్ లో ఒక భాగం కాబట్టి. ఇక్కడైతే తను కొన్ని సమర్థించుకోలేడో అక్కడ అతను ఉపయోగించే పదం భక్త్, లేదా అతను నచ్చని మీడియా వాళ్ళని గోతి మీడియా అని పిలుస్తాడు. మా తర్వాత వచ్చే వీడియోలో మేం పూర్తిగా మిస్టర్ ధ్రువరాటి గురించి అన్ని బయట పెడతాం. అంతేకాదు, నిజమైన గోతి మీడియా ఎవరో, ఇంకా ఎవరి మాయలో మీరున్నారో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చూపిస్తాం. ఎలా ప్రజలను ఒకలాంటి మాయలో పెట్టాడో ఈ ధ్రువరాటి అనేది. ఇక 2020 జనవరి 30 నుంచి ఆయన చేసిన ట్వీట్ ఇది. ఈ వీడియో చూసిన తర్వాత తెలిసేది ధ్రువరాటి ప్రకారం ఒక వ్యక్తి ఎవరినైనా కలుసుకున్నట్లయితే అతని చర్య అంతా ఆ వ్యక్తితోనే ముడిపడి ఉంటుంది. కానీ రిహానా సారోస్ మధ్య డబ్బు బదిలీకి సంబంధించిన రుజువులన్నింటినీ చూపించినప్పటికీ మేం మాత్రం గుడ్డి భక్తులం. కానీ అతను తనకు తాను క్రిటికల్ థింకర్ అని మాత్రం పిలుచుకుంటాడు. వదిలేండి. ఇప్పుడు మీనా హ్యారిస్ మరియు ఆమె మేనత్త విషయానికి వద్దాం. జనాలు ఏమంటుంటారంటే కమలా హ్యారిస్ ఫార్మ్ బిల్స్ కు మద్దతు ఇస్తుందని, అలాంటప్పుడు ఆమె గురించి ఎందుకు మనం మాట్లాడాలి? ఆమె భారత్ కు అనుకూలంగా ఉంది కదా. అంటే చూడండి, ఏనుగుకు 2 రకాల పళ్ళు ఉంటాయి. ఒకటి బయటికి కనపడేవి, రెండవది నమలడానికి ఉపయోగించేవి. అవునా? ఇదంతే. 2020 అమెరికా ఎన్నికల్లో సారోస్ నుంచి డెమోక్రట్లకు నేరుగా డబ్బు బదిలీని మేము చూపించిన తర్వాత హిల్లరీ క్లింటన్ సారోస్ ని పొగడ్డం, అలాగే ఒబామా అదే వ్యక్తికి అంటే సారోస్ కి డబ్బులు తిరిగి ఇచ్చివేయడం, ఇవన్నీ చూపించిన తర్వాత కూడా మీకు ఇది ఇంకా తక్కువ అనిపిస్తుంది అనుకోండి, దయచేసి ధ్రువరాన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే అతనే మీ ఐక్యూ లెవెల్ సరిపోతారు కాబట్టి. మనం మన విద్యా వ్యవస్థకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మన దేశంలో పెయిడ్ ఏజెంట్ను అనుసరిస్తున్న మూర్ఖులను మనమే తయారు చేస్తున్నాం కనుక. అదృష్టవశాత్తు మన భారతదేశంలో ఇలాంటి వేలాది స్వచ్ఛంద సంస్థలను నిషేధించడానికి మా పిఎం మోదీజీ గారు ఉన్నారు. వాళ్ళల్లో ఆమ్నెస్టీ ఒకటి. గ్రేటర్ టూల్ కిట్ సంఘటనలో వారి పేరు లీక్ అవ్వడం మీరు కూడా చూసే ఉంటారు, అవునా? వివిధ మీడియా గ్రూపుల పేర్లు, కాంగ్రెస్ సభ్యుల అనుబంధ సంఘాల పేర్లు కూడా లీక్ అయ్యాయి. మీనా హ్యారిస్ ఇష్టమైనటువంటి బర్కా పేరు కూడా అందులో ఉంది. సాకేత్ గోఖలే, 5D సౌజా, సెక్సీ కుర్రాడు, మిస్టర్ శశి తరూర్ కూడా, ఇంకా ఎందరో. లీక్ అయిన టూల్ కిట్ పై ఈ పేర్లు ఎందుకున్నాయి? అవి ఒకదాంతో ఒకటి ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నాయి? వారు ఎక్కడి నుంచి నిధులు పొందుతున్నారు? ధ్రువరాటి ఎప్పుడు న్యూస్లాండ్ని, వైర్ అండ్ ఆల్ట్ న్యూస్ ని ఎందుకు సోర్స్ గా చూపిస్తుంటాడు? యాదృచ్ఛికంగా లీక్ అయినటువంటి టూల్ కిట్ లో ఉండేది ఎవరు? అలాగే ధ్రువరాటి మిగిలిన వారిని ఎందుకు గోటి మీడియా పిలుస్తాడు?
ఇవన్నీ తర్వాత వీడియో చూపిస్తాను.